सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 201వ పేజీ 32వ మంత్రం. సలిల ఏకో ద్రష్టా అద్వైతో భవతి ఏష బ్రహ్మలోకః సామ్రాడితి హైనమనుషశాసనం యాజ్ఞవల్క్యః ఏషాస్య పరమాగతిః ఏషాస్య పరమా సంపత్ ఏషోస్య పరమో లోకః ఏషోస్య పరమ ఆనందః ఏతస్యైవానందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి. మోక్షము అనేటువంటి ఒక స్థితి మనిషికి పొందే అవకాశం ఉన్నది అని శాస్త్రం చెప్తున్నది. మనకు ఆ పదం తెలియకపోయినా కూడా స్వతహాగా మనందరం మోక్షాన్నే కోరుకుంటున్నాం. దుఃఖము లేనటువంటి స్థితిని కోరుకోవడమే మోక్షాన్ని కోరుకోవడం. మనకు ఆ మాట తెలియకపోవచ్చు, కానీ దుఃఖం నుంచి నివృత్తి కావాలి, బయటపడాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. అందుకని ప్రతి వ్యక్తి కూడా మోక్షకాంక్షే. నిజంగా చెప్పాలంటే ఆనందాన్ని పొందాలని, దుఃఖాన్ని విడనాడాలని, పోగొట్టుకోవాలని ప్రతివాడికి ఉంటుంది తాపత్రయం. కానీ ఇదే మోక్షము వాంఛ అని తెలియదు, శాస్త్రం చెప్తున్నది. కనుక ప్రతి వ్యక్తి కూడా మోక్షము, ఆనంద ప్రాప్తి, దుఃఖ నివృత్తి కోరుకుంటున్నప్పటికీ కూడా అది ఎలా పొందాలి అనేటటువంటి విషయం మనకు శాస్త్రం ద్వారా మాత్రమే తెలుస్తుంది. అది ఎలా ఉంటుంది ఆ స్థితి అంటే శాస్త్రం చెప్తోంది, నీకు నిద్రలో ఎట్లా ఉంటావో, నిద్రలో జీవాత్ముడు పరమాత్మలో లీనమవుతాడు. మనస్సు ఏ విషయాలని చూడదు, తెలుసుకోదు. ఆ పరమాత్మలో లీనమవ్వటం వలన ఆ నిద్రలో పరమశాంతిని అనుభవిస్తాడు. గాఢ నిద్రలో, సుషుప్తి అవస్థలో, గాఢ నిద్రలో ప్రతి ప్రాణి కూడా అత్యంతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆ జీవుడు వ్యక్తిత్వాన్ని వదిలి, తానుగా లేకుండా తన వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టి తనను తాను మర్చిపోయి ఆత్మస్వరూపంలో లీనమవుతాడు, అహంకారాన్ని వదిలి. అందువలన నిద్ర కూడా ఒక మోక్షావస్థే. నిద్ర కూడా ఒక మోక్ష అవస్థే, మోక్ష లాంటిదే నిద్ర కూడా. కానీ మరి నిద్రకి మోక్షానికి ఏమిటి తేడా అంటే
తేడా ఉన్నది. నిద్ర అనిత్యం, అశాశ్వతం. అశాశ్వతమైన శాంతి నిద్రలో. శాశ్వతంగా ఉండదు కదా. ఉదయాన్నే లేవగానే మళ్ళీ ఆ శాంతి పోతున్నది. కనుక నిద్రలో వచ్చేటటువంటి మోక్షము శాశ్వతం కాదు, అశాశ్వతమైన మోక్షం, తాత్కాలికమైన మోక్షం, అనిత్యమైన మోక్షం. కానీ మోక్షం పొందినప్పుడు జ్ఞానికి కలిగేటటువంటి ఆనందము, అశాంతి, సుఖము నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉంటుంది. అది పోయేది కాదు. కనుక మోక్ష స్థితికి నిద్ర శాంతి స్థితికి తేడా ఉన్నది. మోక్షం లాంటి నిద్రలో నిజంగా మోక్షం పొందితే వచ్చేదానికి తేడా ఉన్నది. ఏమిటంటే రెండు విషయాలు. నిద్రలో అజ్ఞానం ఉంటుంది, నిద్రలో అజ్ఞానం ఉంటుంది, కానీ అధ్యాసం ఉండదు. ఏమిటి అజ్ఞానం అంటే? నేను పరమాత్మననే జ్ఞానం, అజ్ఞానం ఉంటుంది. నేను పరమాత్మని అని తెలియకపోవడం అనే అజ్ఞానం ఉంటుంది. నేను పరమాత్మని అని తెలియకపోవడం అనే అజ్ఞానం ఉంటుంది. కానీ నిద్రలో అధ్యాసం ఉండదు. అధ్యాసం అంటే నేను జీవాత్మని అనే అధ్యాసం ఉండదు నిద్రలో. నేను పరమాత్మననే జ్ఞానం లేకపోవడం అజ్ఞానం ఉంటుంది, కానీ నేను జీవాత్మననే అధ్యాసం ఉండదు. నేను భర్తని, భార్యని అనే అధ్యాస, తప్పుగా భావించుకోవడం అనేది లేదు నిద్రలో. తనను తాను జీవాత్ముడిగా భావించుకోవడం లేదు నిద్రలో. కనుక అజ్ఞానం ఉన్నది నిద్రలో, అధ్యాసం లేదు. అది నిద్రపోయేవాడి యొక్క స్థితి. జ్ఞానికి అధ్యాసము లేదు, అజ్ఞానము లేదు, రెండూ లేవు. జ్ఞానికి అజ్ఞానం లేదు. ఏం అజ్ఞానం? నేను పరమాత్మని కాదు అనే అజ్ఞానం లేదు. జ్ఞానికి నేను పరమాత్మనే అని తెలుసు ఆయనకి. కనుక ఆయనకు జ్ఞానం ఉన్నది, అజ్ఞానం లేదు. అంతేకాదు అధ్యాసం కూడా లేదు. నేను జీవాత్మననే భావన లేదు. నేను ఒక జీవుణ్ణి, ఒక మనిషిని, నాకు ఈ బాధలు ఉన్నాయి అనే అధ్యాసము లేదు. అది నిద్రపోయేవాడికి జ్ఞానికి ఇద్దరికి సమానమే. అధ్యాసం లేకపోవడం అనేది సమానం. ఎక్కడ భేదం ఉన్నది? అజ్ఞాన విషయంలోనే భేదం ఉన్నది. జ్ఞానికి అజ్ఞానం లేదు, నిద్రపోయేవాడికి అజ్ఞానం ఉన్నది. అప్పుడు జ్ఞాని కూడా నిద్రపోతాడు కదండి, మరి ఆయన కూడా అజ్ఞానేనా అన్నాడు. నిద్రపోతున్నా కూడా జ్ఞాని జ్ఞాని. నిద్రలో ఆ జ్ఞానం అవ్యక్తంగా ఉంటుంది. ఎందుకంటే నిద్రలో పరమాత్మనని జ్ఞానం తెలియదు మనకు. మనస్సు ఉండాలి, దానికి వృత్తి కావాలి. నేను జ్ఞానిని, పరమాత్మని అని ఒక వృత్తి ఉంటే తప్ప నేను పరమాత్మననేటువంటి ఆలోచన రాదు. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా నిద్రలో ఇద్దరు మనస్సు వృత్తి లేదు. కానీ అజ్ఞానం అనేటువంటిది పొటెన్షియల్గా ఉంది, అంటే బీజ రూపంలో ఉంది అజ్ఞాని నిద్రలో. జ్ఞాని నిద్రలో అజ్ఞానం అనేది బీజ రూపంలో కూడా లేదు. చాలా సటిల్ పాయింట్. మళ్ళీ చెప్తాను. అజ్ఞానికి
నేను పరమాత్మని కాదు అనే అజ్ఞానం బీజ రూపంలో ఉంది, లేకుండా లేదు, ఉన్నది. జ్ఞానికి అజ్ఞానం బీజ రూపంలో కూడా లేదు కనుక ఇద్దరు వ్యక్తం చేయలేరు. ఈయనకి అధ్యాసం ఉన్నది, ఈయనకి అధ్యాసం లేదు. జ్ఞాని నిద్రపోతున్నప్పటికీ కూడా మెలకు వచ్చిన తర్వాత అజ్ఞానికైతే అధ్యాసం మొదలవుతుంది. మళ్ళీ జ్ఞాని మెలకు వచ్చిన తర్వాత అధ్యాసం మొదలు కాదు. దీని మీద మనం నిధిధ్యాసనం చేయాలి. మన నిద్ర గురించే జ్ఞానికి అజ్ఞానికి ఎంత భేదం ఉందో తెలుసా? ఇది దృష్టాంతం, ఉదాహరణ ద్వారా మనకు చెప్తున్నారు. ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు అడుగుతున్నారు, ఆనందాన్ని అనుభవిస్తాడు నిద్రలో. అజ్ఞాని కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అధ్యాస లేకపోవడం వలన. చూడండి, నిద్రపోయేవాడు అజ్ఞాని అయినా కూడా ఆనందంగానే ఉన్నాడు. నిద్రలో ఆనందంగా ఉన్నావా, దుఃఖంగా ఉన్నావా? ఆనందంగానే ఉన్నాం. హాయిగా నిద్రపోయినానని చెప్తావు లేచిన తర్వాత. అది ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు అట్లా ఉంటుంది ఆనందం మోక్షం పొందిన వాడికి. మెలకు వచ్చినా కూడా ఆ ఆనందం కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ అజ్ఞానికి కంటిన్యూ కాదు, లేవగానే అన్ని సమస్యలే కనపడుతుంటాయి. జ్ఞానికి సమస్యలుండవు, బాధలుండవు. అది డిఫరెన్స్. ఇప్పుడు ఆ ఆనందాన్ని, ఆ నిద్రలో అనుభవించే ఆనందాన్ని ఎట్లా తెలుసుకోవాలి, అది విషయం. ఇక్కడ యాజ్ఞవల్కుల వారు ఉదాహరణ చెప్పి మోక్షానందం ఇట్లా ఉంటుంది, నిద్రలో ఉండే ఆనందం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మోక్షానందం అన్నారు. అది ఉదాహరణ. మోక్షంలో ఎట్లా ఉంటుందో చెప్పండి అంటాడు. ఇప్పుడు జ్ఞాని యొక్క ఆనందం ఎలా ఉంటుంది, దాని గురించి ఎలా అనుభవించాలి ఆ ఆనందాన్ని అని అడిగితే, అనుభవించలేవు నాయన, అది స్వరూపానందం, ప్రతిబింబానందం ద్వారానే నువ్వు తెలుసుకోగలవు అని చెప్పబోతున్నారు. ఇప్పుడు ఆ ఆనందం ఎటువంటిది అనే విషయానికి దార్ష్టాంతం చెప్పాలి కదా. ఆత్మానందానికి దార్ష్టాంతం అంటే ఒరిజినల్ చెప్పాలి. ఆత్మ ఆనంద స్వరూపం ఇలా ఉంటుంది అని చెప్పాలి. అందుకని ఉపనిషత్తు కూడా చాలా కష్టపడుతుంది పాపం మనకు టీచ్ చేయడం కోసం ఆత్మ గురించి. ఎందుకంటే అది ఒక వస్తువు కాదు, ఇలా ఉంటుంది ఇలా అని చెప్పడానికి లేదు. త్యాగరాజుల వారు కీర్తనలో పాడారు, ఇలాగని నే వర్ణించలేను స్వానుభవ వేద్యమే అన్నారు. రామభక్తి సామ్రాజ్యం అని కీర్తనలో ఆత్మానందం ఇట్లా ఉంటుంది అని నేను వర్ణించలేను అన్నారు. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవలసింది గురువు శాస్త్రం ద్వారా. ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు ఏమన్నారు చివరికి, ఏషా అస్య పరమా సంపత్ పరమాగతి, ఏషా అస్య పరమ ఆనంద, పరమ ఆనందం, ఇంకా దీన్ని మించిన ఆనందం ఏమీ లేదు, సుప్రీం ఆనంద, దానిపైన వేరే ఆనందము లేదు. తర్వాత ఏం చెప్పారు, ఈ ఆనందం వలననే అన్ని జీవరాశులు ఆనందంగా ఉంటున్నాయి అన్నారు. చివరి లైన్లో ఏతస్య ఏవ ఆనందస్య, ఈ యొక్క పరమానందం చైతన్య ఆనందం స్వరూపానందం వలననే అన్ని జీవరాశులు, అన్యాని భూతాని, అన్ని జీవరాశులు కూడా మాత్రాముపజీవంతి, వాళ్ళందరూ కూడా ఈ ఆనందం మీద ఆధారపడే జీవిస్తున్నారు ఆనందంగా అన్నారు. అన్ని జీవరాశులు 84 కోట్ల జీవరాశులు, పాము పిల్లకి చూస్తే ఆనందమా లేదా, పందికి పంది పిల్లను చూసుకుంటే ఆనందమా లేదా, ఆ జీవరాశికి దాని పిల్లల్ని చూసుకుంటే ఎంత ఆనందం అండి.
మనకే కాదు వాటికి ఉన్నది పాపం ఆనందం. కోతికి కోతి పిల్లను చూసుకుంటే ఎంత ఆనందం, కుక్కకి కుక్క పిల్లను చూసుకుంటే ఎంత ఆనందం, మహా ఆనందం. అన్ని జీవరాశులు కూడా తమ తమ ఆనందాన్ని ఈ ఆనందం వలననే పొందుతున్నాయి. మాత్రం ఉపజీవంతి, ఆనందం ఉండబట్టే కదా ఆనందంగా ఉంటున్నారు. ఇంకా ఇంకా పిల్లల్ని కానీ ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారు కదా. ఉపజీవంతి, జీవిస్తున్నాయి అన్నీ కూడా ఈ ఆనందం వలనని అన్నాడు. ఎట్లాగండి అర్థం చేసుకుండేది ఇది? ఈ ఆనందం ఈ ఆనందం అంటే ఏ ఆనందం? అందుకని మనం కొన్ని విషయాలు మనం గమనించాలి. ఇక్కడ తైత్రీయ ఉపనిషత్తులో చూసాం. ఆనంద మీమాంస అనేది ఇక్కడ తర్వాత మంత్రంలో వస్తుంది, చదువుతాం. చాలా పెద్ద మంత్రం, 202వ పేజీ. ఆ ఆనందం అంటే ఏమిటి, ఎట్లా ఉంటుంది అంటే ఉపనిషత్ చాలా ప్రయత్నం చేస్తుంది మనకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి. ట్రై చేస్తాం ఎట్లా ఉంటుంది ఆనందం అని. ఉపనిషత్తు ఒక ఇంజనీరియస్ మెథడ్ని ఉపయోగిస్తుందన్నమాట ఆ ఆనందాన్ని. సయో మనుష్యాణం రాద్ధః సమృద్ధో భవతి అన్యేషాం అధిపతిః సర్వైర్మానుష్యకైర్భోగైః సంపన్నతమః సహ మనుష్యాణాం పరమానందః అథ ఏ శతం మనుష్యాణాం ఆనందాః అథ ఏ శతం మనుష్యాణాం ఆనందాః స ఏక పితॄణాం జితలోకానాం ఆనందః అథ ఏ శతం పితॄణాం జితలోకానాం ఆనందాః స ఏకో గంధర్వలోక ఆనందః అథ ఏ శతం గంధర్వలోక ఆనందాః స ఏకః కర్మదేవానాం ఆనందః ఏ కర్మణా దేవత్వమభిసంపద్యంతే అథ ఏ శతం కర్మదేవానాం ఆనందాః స ఏక ఆజానజానాం దేవానాం ఆనందః ఆజానదేవానాం ఆనందః యశ్చ శ్రోత్రియో వృజినో కామహతః అథ ఏ శతం ఆజానదేవానాం ఆనందాః స ఏక ప్రజాపతిలోక ఆనందః యశ్చ శ్రోత్రియో వృజినో కామహతః అథ ఏ శతం ప్రజాపతిలోక ఆనందాః స ఏకో బ్రహ్మలోక ఆనందః యశ్చ శ్రోత్రియో వృజినో కామహతః
అథైష ఏష ఏవ పరమానందః. ఇక్కడ ప్రతిబింబానందము బింబానందము అనే విషయాన్ని మనం గ్రహించి తర్వాత మంత్రంలో అర్థాన్ని చూస్తాం. బింబానందము అంటే ఆత్మానందము లేక స్వరూపానందము అని అర్థం. ప్రతిబింబానందము అంటే ఆత్మ యొక్క ప్రతిబింబము, ఆత్మానందము యొక్క ప్రతిబింబం. కనుక 3 భేదాలు చూస్తాం. మొదట 3, 4 ఈ బింబానందం అంటే ఏమిటి, ప్రతిబింబానందం అంటే ఏమిటి, ఈ రెండిటికి ఉన్నటువంటి భేదం ఏమిటి అసలు. ఇంగ్లీష్లో బింబానందాన్ని ఒరిజినల్ ఆనంద అంటారు, ఒరిజినల్ హ్యాపీనెస్ బింబానందము. మరొక పేరు స్వరూపానందము, మరొక పేరు ఆత్మానందము, మరొక పేరు బ్రహ్మానందము, మరొక పేరు నిత్యానందము. ఇన్ని పేర్లు ఉన్నాయి. ప్రతిబింబానందం స్వరూపానందం కాదు, అనిత్యానందం. కనుక ఈ ప్రతిబింబం అనేది బింబము ఆనందం యొక్క ప్రతిబింబం. ఇంగ్లీష్లో చెప్పాలంటే మాస్టర్ కాపీ బ్రహ్మానందం. స్వామీజీ యూస్ చేస్తుంటారు వర్డ్ మాస్టర్ కాపీ, ఎంసి మాస్టర్ కాపీ బ్రహ్మానందం. ప్రతిబింబానందం ఫోటో కాపీ, జెరాక్స్ మాదిరి. జెరాక్స్ నిజం కాదు కదా, ఒరిజినల్ కాపీ జెరాక్స్ కాపీ. ప్రతిబింబానందం జస్ట్ లైక్ జెరాక్స్. ఒరిజినల్ పేపర్స్ ఎట్లా ఇంపార్టెంట్, బింబానందం కూడా ఇంపార్టెంట్. అందుకని ఒరిజినల్ దగ్గర పెట్టుకొని డూప్లికేట్ ఇస్తుంటాం అందరికీ. అవునా? ఇక్కడ మొదటి భేదం ఏంటంటే ఆత్మ ఆనందం ఏకం, ఒకటే. అది ఆ ఆత్మానందం నేనే. ఆ ఏకము ఒకటి ఆత్మ ఆనందం నేనే, అది నా స్వరూపమే. నేనే ఆత్మానందాన్ని అని రాసుకోవాలి. ఆత్మనైన నేనే బింబానందమును. నాకే స్వరూపానందం అని పేరు, నాకే బింబానందం అని పేరు, నాకే ఆత్మానందం అని పేరు, బ్రహ్మానందం అని కూడా పేరు. నా ఒరిజినల్ నేమ్ అది. ఈ పెట్టిన పేరు అమ్మా నాన్న పెట్టారు, ఈ శరీరానికి పెట్టారు. నేను బ్రహ్మానందాన్ని అన్నప్పుడు లక్ష్యార్థమా వాచ్యార్థమా? లక్ష్యార్థం. శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఈ యొక్క మాంసపిండం ఇది 60 కేజీలో 70 కేజీలో ఉన్నటువంటి ఈ ఎముకల గూడు ఇది కాదు నేను అసలు. దీనికి ఉనికినిస్తున్న నేను, దీనికి చైతన్యాన్నిస్తున్న నేను స్వరూపానందాన్ని. ఆ స్వరూపానందమైన నేను రూపంలో లేను, రూపం లేదు నాకు. ఇదే ఈ రూపాన్ని పెట్టుకొని నేను మాట్లాడతాను, ఈ రూపం వలన నేను పనులు చేస్తాను, ఈ రూపం వలననే నేను భోంచేస్తాను, ఈ రూపం ద్వారానే అన్నీ చేస్తుంటా. ఎప్పుడైతే ఈ సందేహం వస్తుందో ఈ విషయంలో ఎలక్ట్రిసిటీ బల్బు దగ్గరికి పోవాలి. ఎలక్ట్రిసిటీ ఆత్మ కథ మాట్లాడుతుందనుకోండి, విద్యుత్ తన ఆత్మ కథ అని చెప్పుకుంటున్నది. నేను ఫ్యాన్ ద్వారా తిరుగుతాను, బల్బు ద్వారా వెలుగుతాను, మైక్ ద్వారా శబ్దం చేస్తాను చెప్పుకోవచ్చా లేదా? మైక్ లేకుండా నేను శబ్దం చేయలేను,
ఫ్యాన్ లేకుండా నేను తిరగలేను, బల్బు లేకుండా నేను వెలగలేను. కరెక్టా కాదా? అలాగే విద్యుత్ లాంటి ఆత్మనైన నేను శరీరం లేకుండా మాట్లాడలేను, నోరు లేకుండా మాట్లాడలేను. నాకు నోరు లేదు కానీ నేను మాట్లాడతాను నోటి ద్వారా. నాకు కళ్ళు లేవు కానీ కళ్ళ ద్వారా చూస్తాను నేను. నాకు కాళ్ళు లేవు, ఆత్మనైన నాకు కాళ్ళు లేవు కానీ ఈ శరీరం యొక్క కాళ్ళ ద్వారా నడుస్తాను నేను. అలా అన్నీ అన్వయం చేసుకోవాలి. నేను బింబానందముని అని. ప్రతిబింబానందం నా యొక్క దాన్ని ఏమంటారు, ప్రతిబింబం. నా ఆనందమే ఆ వస్తువుల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. పుత్రుడి ద్వారా, పుత్రిక ద్వారా ఈ ఆనందమే అక్కడ చూసుకుంటూ ఉంటాను, వాటిట్లో చూస్తుంటాను. కానీ అది తెలియడంలే మనకి. ఇప్పుడు తెలుస్తున్నది, అంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నది. రెండవది ఏంటంటే ఇది నిత్యం అని చెప్పాము, ప్రతిబింబానందం అనిత్యం. ఇది ఏకమైతే అది అనేకం. ప్రతిబింబానందాలు అనేకం. కారానందం, ఇల్లు ఆనందం, వస్త్రాల ఆనందం, బంగారం ఆనందం, మన పిల్లలు మనవరాళ్ళు వీళ్ళ ఆనందం, ఎన్ని వస్తువులు ఉంటే అన్ని ఆనందాలు. హల్వా ఆనందం, గులాబ్ జామ్ ఆనందం, పుష్పం ఆనందం, పండు తింటే ఆనందం, అనేకం. ఇది ఆత్మానందం ఏకం. ప్రతిబింబానందములు అనేకములు. ఇది నిత్యం స్వరూపానందం, నేను నిత్యాన్ని స్వరూపాన్ని. ప్రతిబింబానందములు అనిత్యం. ఆ వస్తువు ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది, తర్వాత పోతుంది. భర్త వల్ల వచ్చే ఆనందం, భార్య వల్ల వచ్చే ఆనందం, పుత్రుడి వల్ల వచ్చే ఆనందం, అవన్నీ శాశ్వతం కాదు. లోకంలో చూస్తున్నాం కదా, ఇల్లు కొంటే ఆనందం, కొంతకాలం ఉంటే తెలుస్తుంది ఆ ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తాయో. అలా ప్రతి వస్తువులో కూడా ఆనందం నిత్యంగా లేదు, అనిత్యంగా ఉన్నది. ఇది రెండవ డిఫరెన్స్. మూడు, ఈ ఆత్మానందంలో హెచ్చు తగ్గులు ఉండవు. సుపీరియర్ ఆనంద, ఇన్ఫీరియర్ ఆనంద అని ఉండదు ఆత్మానందంలో. నిరతిశయ ఆనంద, నిరతిశయం ఆనందం, హెచ్చు తగ్గులు లేని ఆనందం ఆత్మానందం. అందుకనే నిద్రలో ఆనందం హెచ్చు తగ్గులు ఉంటుందా? గాఢ నిద్రలో ఆనందం గ్రడేషన్ ఉండదు. కానీ ప్రతిబింబ ఆనందంలో హ్యాపీయర్, హ్యాపీయెస్ట్, నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం, నాకు చాలా చాలా ఇష్టం. ఏమిటది? చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం, మరీ ఇష్టం. చెప్పేటప్పుడే కాస్త దీర్ఘంతో చెప్తాం. అంటే దాంట్లో హెచ్చుతగ్గులు ఉన్నాయా లేవా? తారతమ్యం అంటారు. తారతమ్య ఆనందం, ప్రతిబింబానందం. తైత్రీయోపనిషత్తులో చూసాం తారతమ్యం ఎట్లా ఉంటుందంటే ప్రియ, మోద, ప్రమోద. పర్వాలేదే, గుర్తున్నాయే, వెరీ గుడ్. ప్రియం అంటే హ్యాపీ, సంతోషంగా ఉన్నాను. మోద అంటే హ్యాపీయర్, కంపారిటివ్ డిగ్రీ, చాలా సంతోషంగా ఉన్నాను. ప్రమోద అంటే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. రెండు, ఒకటి ఎక్స్ట్రా, చాలా చాలా అత్యధికంగా ఉండే ఆనందం. గ్రడేషన్ ఉంటుంది, తారతమ్యం ఉంటుంది, హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది మూడవ డిఫరెన్స్. ఆత్మానందం నిరతిశయ ఆనందం, ప్రతిబింబానందం తారతమ్య ఆనందం. ఆత్మానందం ఆత్యంతికం, అబ్సల్యూట్ ఆనంద. ఆత్యంతికం, అబ్సల్యూట్ ఆనంద.
ప్రతిబింబానందం ఆపేక్షిక ఆనందం, రిలేటివ్ హ్యాపీనెస్. ఆపేక్షికం, ఒక వస్తువుని అపేక్షించి ఉండేది ఆపేక్షికం. ఒక వస్తువు మీద ఆధారపడి అపేక్షించి ఉండేది ఆపేక్షిక ఆనందం. ఈ స్వరూపానందం ఇంకొకటి, అనాగమాపాయి, వచ్చిపోయేది కాదు ఇది. అనాగమాపాయి, నో అరైవల్, నో డిపార్చర్. కానీ ప్రతిబింబానందం ఆగమాపాయి, వచ్చిపోతూ ఉండేది. ఆగమాపాయి. ఈ ఆత్మానందం అసంవేద్యం. ఇది అనుభవించడానికి సంభవం కాదు, అసంవేద్యం. కానీ ప్రతిబింబానందం సంవేద్యం, దాన్ని తెలుసుకోవచ్చు. సంవేద్యం, అనుభవం పొందవచ్చు. ఆబ్జెక్ట్ ద్వారా దాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు. సంవేద్యం అంటారు. బింబానందం అసంవేద్యం, ప్రతిబింబానందం సంవేద్యం. అందుకనే దానికి అనుభవానంద అని పేరు. ప్రతిబింబానికి అనుభవానంద అని పేరు. ఇన్ని భేదాలు ఉన్నాయి. జన్య ఆనందం అని కూడా చెప్పచ్చు. దానికి బర్త్ ఉంటుంది, జన్యం పుడుతుంది అది ఆ సమయంలో. ఇది జన్య ఆనందం కాదు, అజన్య ఆనందం. బింబానందం అజన్య ఆనందం, ప్రతిబింబానందం జన్య ఆనందం. ఇన్ని ఉన్నాయి. ఇంకా మనం రాసుకోవాలంటే ఇంకా ఇంకా రాసుకోవచ్చు చాలా. ఇప్పుడు ఈ ప్రతిబింబ ఆనందాన్ని పొందే మార్గం ఏమిటంటే అది చూస్తాం. ఫస్ట్ ప్రతిబింబ ఆనందాన్ని పొందడానికి 2 మార్గాలు ఉన్నాయి. విషయానందం అని పేరు దీనికి. ప్రతిబింబానికి ఆనందానికి విషయానందము అని పేరు. విషయానందం పొందడానికి 2 మార్గాలు చెప్పబడినాయి. మొదటి మార్గం ఏమిటంటే పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకొని, మనుషులని వస్తువులని మనకు అనుకూలంగా మార్చుకొని వాటిని, ఇప్పుడు మనకు కోరిక ఉన్నది, అది తింటే ఆనందం, అది చీర కట్టుకుంటే ఆనందం, ఆ సినిమా చూస్తే ఆనందం, ఆ ఊరు వెళితే ఆనందం ఉన్నాయి కదా. అవి పూర్తి చేసుకొని పొందే ఆనందం. చీర కట్టుకుంటే ఆనందం అంటే చీర కొనుక్కుంటాం, చీర కట్టుకుంటాం, ఆనందం పూర్తి అయిపోతుంది. హల్వా తింటే ఆనందం, డబ్బులు ఇస్తాం, హల్వా కొనుక్కుంటాం, హల్వా తినేస్తాం, ఆనందం. అంటే దాన్ని ఒక కోరిక కలిగినప్పుడు అది అనుభవించాలని, అది పొందితే ఆనందం ఉంటున్నది అన్నప్పుడు అది పొంది ఆనందం అనుభవించడం ఒక పద్ధతి. కారు కొంటే బాగుంటుంది, కారు ఉంటే ఆనందం, కారు కొంటాం, కారులో కూర్చుంటాం, కారులో ప్రయాణిస్తాం, అనుభవించేసి ఆనందం తీరిపోయింది. అది అయిపోగానే ఇంకొక ఆనందం మళ్ళీ. ఇంతటితో ఆగదు కదా. ఇల్లు కడితే బాగుంటుంది, ఇల్లు కట్టుకుంటే ఒక ఆనందం, ఇల్లు కట్టాం, గృహప్రవేశం అయిపోయింది, ఆనందం వచ్చేసింది, అది అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి, అబ్బాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలు వస్తే నేను వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, అన్ని కోడలే చేస్తుంది అనుకుంటా, ఆనందం. పెళ్ళయింది, కోడలు వచ్చింది, వంటింట్లోకి వెళ్ళటం లేదు కోడలు. కనుక ఒక్కొక్క విషయాన్ని పొంది దాని ద్వారా ఆ కోరికను తీర్చుకొని అనుభవించడం అనేది ఒక పద్ధతి. ఆనందం పొందడానికి, విషయానందం పొందడానికి ఇదొక పద్ధతి. మరొక పద్ధతి ఏంటంటే, ఈ వైరాగ్యం ద్వారా ఈ వస్తువును పొందినా కూడా ఈ వస్తువులో రేపు మళ్ళీ దుఃఖమే వస్తుంది, ఇందులో దుఃఖం ఉన్నది, కోడలు వస్తే ఆనందం అనుకున్నాను, వచ్చినా కూడా వండుతుందో వండదో, నేను చెప్పిన మాట వింటుందో విన్నదోలే, ఏముందిలే
ఓడలు వచ్చినా ఒకటే, వచ్చిన తర్వాత వండినా ఒకటే, వండకపోయినా ఒకటే, పర్వాలేదు. ఆ కోరిక పూర్తి చేసుకుంటేనే ఆనందం అనే స్థితి కాకుండా ప్రతి కోరికలో కూడా ప్లస్ పాయింట్లు ఉంటాయి, మైనస్ పాయింట్లు ఉంటాయి. దాని మీద నాకు పూర్తి చేసుకోవాలనే కోరిక లేకుండా వైరాగ్యంతో ఉండడం. జరిగినప్పుడు జరుగుతుంది, అయినప్పుడు అయితే నాకేం సంబంధం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా దుఃఖ మిశ్రితం. కారు కొంటే ఆనందంగానే ఉంటుంది, అయితే ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత దుఃఖం అందులో ఉన్నది. ఒక ఉదాహరణ చెప్తాను. పరీక్షలు చదవడం ఎంత కష్టం, ఎగ్జామ్స్ రాయడం దుఃఖ మిశ్రితమా కాదా? చాలా దుఃఖం ఉంది అందులో. దుఃఖ మిశ్రితం అని తెలుసుకోవాలి ఒక దాంట్లో. అది వివేకం. చాలా కష్టపడతాడు. ఉద్యోగం వస్తే బాగుండు, ఉద్యోగం వస్తే బాగుండు అనుకున్నాడు. ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం వచ్చింది, శాలరీ అనుకున్నంతగా రావడం లేదు, తృప్తి లేదు, అతృప్తికరత్వం. విద్య చదివేటప్పుడేమో దుఃఖం, దేనికోసం చదివావు? జాబ్ కోసం. జాబ్ వచ్చింది, వచ్చిన తర్వాత అతృప్తి. మన ఊర్లో వస్తే బాగుండు ఉద్యోగం, ఎక్కడో దూరం ఉంది ఆఫీస్, ఇంటి పక్కన ఉంటే బాగుండు. అతృప్తి ఉంటూనే ఉంటుంది మనిషి. సో ఉద్యోగం వచ్చింది, కానీ అమ్మాయి దొరకటం లేదు. పెళ్లి చేసుకుందామంటే అనుకుంటా. సరే అమ్మాయి దొరికింది, ఎట్లాగో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు పుట్టలేదా అని అడుగుతారు. సరే పుట్టారు, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టారు. పుడితే ఇప్పుడేమైంది? భార్య కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి, బంధకం అయిపోయింది. ఇప్పుడు పిల్లలు, భార్య సొంతంగా స్వతంత్రంగా ఎక్కడికి వెళ్ళాలన్నా చెయ్యాలన్నా వీళ్ళందరూ బాధరాబంది వెనకాల లాగుతుంటారు. బంధకత్వం. కనుక దుఃఖము ఉన్నది, అతృప్తి ఉన్నది, తర్వాత బంధకత్వము ఉన్నది. ఇల్లు ఎంత కష్టపడో కడతాడు, చాలా కష్టం, దుఃఖం ఉన్నది అందులో. అది కట్టిన తర్వాత ఇంట్లోకి చేరిన తర్వాత తృప్తి ఉండదు. ఇట్లాంటి పైపులు వేసాడే, అట్లా కిటికీ పెట్టాడే, ఇట్లా సన్షేడ్ సరిగ్గా లేదే, అతృప్తి ఉంటుందా? ఉండదా? ఇంకాస్త చోటు ఎక్స్ట్రా ఉంటే బాగుండేదే, అతృప్తి. తర్వాత ఆ ఇంటికి బంధం, అది బంధంగా మారుతుంది. ఆ ఇల్లు ఎక్కడికి పోవటానికి లేదు, ఎవ్వరు లేరు, తాళం వేయాలంటే, ఊరికి వెళ్ళాలంటే ఎవ్వరు లేరు స్వామిని ఇంట్లో అంటారు, వదిలిపెట్టి పోవడానికి లేదు. బంధమా కాదా? వివేకీయంతో, వైరాగ్యంతో ఆ విషయాల్ని పొందాలనే కోరిక లేకుండా ఉంటే అది ఆనందమే. రెండవ విధమైనటువంటి ఆనందం. కోరిక ద్వారా దాన్ని అనుభవించకుండా, అనుభవించాలనే కోరిక లేకుండా వివేకంతో ఇది అనుభవించినా కూడా మళ్ళీ ఇంకొక కోరిక వస్తుంది, ఇది అనుభవించేటప్పుడు కూడా దుఃఖం ఉంటుంది, అందులో పోతుందేమో అనే దుఃఖం, అతృప్తి కూడా ఉన్నది, బంధకత్వం ఉన్నది. కాబట్టి ఈ 3 దుఃఖాలు ఉంటాయి. కాబట్టి నాకు వద్దు, దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని నేను కోరుకోను అని అనుకున్నాడు అనుకోండి, పరమానందం. విషయ వైరాగ్యేణ, కోరికలు లేకుండా, అవి ఆశించకుండా ఉండటమే ఇది ప్రతిబింబానందమే. ఇది కూడా ప్రతిబింబానందమే. ఆయతనేమో కోరికలు పూర్తి చేసుకొని ప్రతిబింబానందాన్ని పొందాడు. ఈయనేమో కోరికలను పూర్తి చేయకుండా దోషాలు ఉండడం వల్ల 3 దోషాలు ఆనందంగా ఉన్నాడు, దూరంగా ఉండి హాయిగా ఉంది. అందరూ అదే అంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత అంత కుటుంబం. నేను కూడా అసలు సన్యాసం తీసుకోవాలనుకున్నానండి స్వామి గారు. మా అమ్మ వాళ్ళే బలవంతంగా పెళ్లి చేశారని అంటారు. ఎప్పుడు? మనవాళ్ళు పుట్టిన తర్వాత. మేమేం చేశామంటే అది అనుభవించకుండానే ఆ బాధలు ముందుగానే చూసి దూరంగా ఉన్నాం, అంతే తేడా.
మాది ప్రతిబింబానందమే. మీరు అనుభవించి కోరికలు తీర్చుకొని ప్రతిబింబానందాన్ని పొందారు. మేము అనుభవించకుండా దూరంగానే ఉండి ఆనందంగా ఉన్నాం. ఇది ప్రతిబింబానందమే. రెండు విధాలండి. ప్రతిబింబానందాన్ని పొందడానికి కోరికలు పూర్తి చేసుకొని అనుభవించి దాని తర్వాత ఒకటితో ఆగదు. అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కోరికలు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూనే ఉంటాయి. అదొక పద్ధతి. మరొక పద్ధతి ఏంటంటే వివేకం ద్వారా, వైరాగ్యం ద్వారా వీటిలో దోషాలు ఉన్నాయి కాబట్టి అది నన్ను శాంతిగా ఉండనివ్వదు కనుక నాకు అవసరం లేదు ఇది అని చెప్పి దూరంగా ఉండడం. రెండు పద్ధతులు అయిందా? ఇప్పుడు బింబానందం అంటే ఏమిటి అంటే జ్ఞానం వలన వచ్చేటటువంటి ఆనందం. జ్ఞానం వలన వచ్చే ఆనందం బింబానందం. కనుక ప్రతిబింబానందాన్ని పొందడానికి రెండు పద్ధతులు. అది విషయానందం. కోరికలు పూర్తి చేసుకొని అన్ని అనుభవిస్తే ఇంకా దాని మీద మనసు పోదు కదా, అదొక పద్ధతి. వైరాగ్యంతో ఇందులో దోషాలు ఉన్నాయని తెలుసుకొని అనుభవించకుండా వాటిని దూరంగా ఉంటే వచ్చే ఆనందం రెండవది విషయానందంలో. మూడు ఇది వైరాగ్యం ద్వారా వస్తుంది రెండవది. మూడవది జ్ఞానం ద్వారా నేను బింబానంద స్వరూపాన్ని, ఆత్మానందాన్ని నేను అని తెలుసుకోవడం. అది అనుభవించేది కాదు. వైరాగ్యానందమే అనుభవించేది కాదు. యాక్చువల్గా వైరాగ్యానందమే అనుభవించేది కాదు. చూడండి, అవునా? ఇంకా జ్ఞానం వలన వచ్చే ఆనందం అది ఎక్కడ అనుభవం ఉంటుంది అసలు? నేనే అయినప్పుడు నన్ను నేను ఎట్లా అనుభవిస్తాను? ఆత్మానందం నేనే అయినప్పుడు. ఏమండి, నిద్రలో ఏమి ఉన్నాయి కనుక ఆనందంగా ఉన్నాం చెప్పండి మీరు? ఏమీ లేకపోయినా ఆనందంగా ఉన్నాం. లేదండి, నిద్ర వలన ఆనందంగా ఉన్నాను. నీకు తెలుసా అప్పుడు నిద్ర వలన ఆనందంగా ఉన్నానని? నిద్రపోతున్నాను అందుకే ఆనందంగా ఉన్నానని తెలుసా? లేదు. ఆనందంగా ఉన్నామా లేదా? అది ఏమీ లేకపోయినా కూడా ఆనందంగా ఉండే స్వరూప ఆనందం నేను. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆ ఆనందంలో రకరకాల గ్రెడేషన్లు ప్రతిబింబానందంలో ఉన్నాయి. చూడండి శ్లోకం. సహా యః మనుష్యాణం రాద్ధః. ఆనంద విచార అన్నమాట ఇది. మనుష్యుల యందు ఒక వ్యక్తి, చాలా ముఖ్యమైన మంత్రం ఇది. రాద్ధః, మానవులలో మనుష్యులలో మొదలుగా బ్రహ్మం నుంచి, మనిషి నుంచి బ్రహ్మం వరకు, బ్రహ్మదేవుడి దగ్గర వరకు మనం చూస్తే ఆనందం మామూలు సామాన్య మనుషుడి నుంచి బ్రహ్మదేవుడి వరకు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మనుష్యాణం రాద్ధః సమృద్ధో భవతి. ఒక మనిషి ఉన్నాడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి మంచి రాజ్యము సంపదలు అన్నీ ఉన్నాయి. సమృద్ధ భవతి. తినడానికి లోటు లేదు, కట్టుకోవడానికి లోటు లేదు, బాగా ధనంతో ఉన్నాడు. సమృద్ధ భవతి. అన్యేషాం అధిపతి. ఆ వ్యక్తి అందరికీ నాయకుడు, అధిపతి కూడా, రాజు, అధిపతి. సర్వైర్ మానుష్యకైర్ భోగై. మనుషులందరూ అనుభవించేటటువంటి భోగాలన్నీ ఒక వ్యక్తికి ఉన్నాయండి. లోకంలో టాటా బిర్లాలు అంటుంటారు కదా, బాగా ఆనందంగా సుఖంగా ఉంటారు. ఎటువంటి సుఖాలు ఉన్నాయో ప్రపంచంలో మొత్తం ఒక వ్యక్తికి అవి లభిస్తున్నాయి అనుకుందాం. ఒక వ్యక్తికి లభిస్తున్నాయి. ఉన్నాడు ఒక వ్యక్తి, ఆనందంగా ఉంటున్నాడు, అన్నీ ఉన్నాయి, లోటే లేదు, ఏ లోటు లేదు. సంపన్న తమః అంటే టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అర్థం. అన్ని కారు ఏమిటి, ఇల్లు ఏమిటి, అసలు ఏది చూసినా అన్ని ఫస్ట్ క్లాస్ ఉంటాయి ఆయన దగ్గర. సంపన్న తమః అన్నాడు. ఇంకా ఆయనకంటే ధనవంతుడు, కోటీశ్వరుడు, బిలియనేరా, మిలియనేరా,
లేనే లేడు. ఆయన టాప్ మోస్ట్ సంపన్నతమ. మనుష్యాణం పరమ ఆనంద. అది మనుష్యులలో అందరిలో చూస్తే ఇతను పరమానందాన్ని పొందుతున్నాడు. మనుష్యులతో కంపారిజన్ చేస్తే పరమానందం అన్నాడు. పరమానంద. అటువంటి 100 రెట్లు ఆనందం. ఒక మనిషి ఆనందం అండి ఇది. ధనవంతుడు, అధిక సంపన్నుడు, ఆరోగ్యం ఉంది, తైత్రీయంలో చూసినట్టుగానే దృఢిష్టో బలిష్ట, మంచి ఆరోగ్యం, మంచి సౌష్ఠవం, మంచి జ్ఞానం, మంచి విద్యలున్నాయి, అన్నీ అనుభవించడానికి అన్ని శక్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక మనుష్య ఆనందం అది. ఇట్లాంటి 100 రెట్లు, 100 రెట్లు అంటే 100 యూనిట్స్ అన్నమాట. ఏమిటది? అథయే శతం మనుష్యాణం ఆనందా. ఇటువంటి ఒక ఆనందం, ఒక మనిషి యొక్క ఆనందాన్ని 100 రెట్లు చేయండి. 100 రెట్లు మనుష్యాణం ఆనంద. అది ఒక్క పితృ ఆనంద. పితృదేవతలు ఉంటారు చూసారా? పితॄణాం ఆనంద. పితॄణాం జితలోకానాం ఆనంద. పితృలోకానికి వెళ్ళి, పితృలోకాన్ని జయించి, పితృలోక జిత, పితॄణాం జితలోకానాం, పితృవులు వెండేటటువంటి లోకం ఎక్కడైతే ఉందో, ఇటువంటి 100 మంది మనుషుల యొక్క ఆనందం పితృలోకంలో ఒక్క యూనిట్ ఆనందం. ఇంత 100 మంది అనుభవించే ఆనందాన్ని అక్క పితృదేవతలు ఒక్కడు అనుభవిస్తుంటాడు, ఇంత ఆనందాన్ని. సరే, తర్వాత ఏంటి? అథయే శతం పితృణాం జితలోకానాం ఆనందా. అటువంటి పితృదేవతలు 100 రెట్లు ఆనందం. అది 100 రెట్లు చేయండి ఆనందాన్ని, పితృదేవతల ఆనందాన్ని. స ఏక గంధర్వలోక ఆనంద అన్నారు. గంధర్వలోకంలో ఉండేటటువంటి సెలెస్టియల్స్కి, గంధర్వలోకంలో ఉన్నాడు వాళ్ళకి ఒక్క యూనిట్ ఆనందం. 100 మంది పితృదేవతల ఆనందం గంధర్వుడికి ఒక్క గంధర్వుడు అనుభవించే ఆనందం అది. 100 మంది మనుష్యులు అనుభవించే ఆనందం ఒక పితృదేవత అనుభవిస్తాడు. ఒక్క పితృదేవత అనుభవించే ఆనందం, అట్లాంటి 100 పితృదేవతలు అనుభవించే ఆనందం ఒక గంధర్వుడు అనుభవిస్తుంటాడు. తర్వాత ఏంటి? 100 మంది గంధర్వులు. అథయే శతం గంధర్వలోకానాం ఆనంద. 100 మంది గంధర్వులు అనుభవించే ఆనందాన్ని కర్మదేవానాం ఆనంద. కర్మదేవతలంటే శ్రౌత కర్మలు చేసి పైలోకాలకు వెళితే వాళ్ళు అనుభవించే ఆనందం. 100 గంధర్వుల ఆనందాన్ని యజ్ఞ యాగాలు చేసి పైలోకాలకు వెళ్ళేవాడు అనుభవిస్తాడు, 100 గంధర్వుల ఆనందాన్ని. తర్వాత ఏ కర్మణ దేవత్వం అభిసంపద్యంతే, అంటే ఏ కర్మల ద్వారానైతే ఈ ఆనందాన్ని పొందుతారో ఆ కర్మల ద్వారా వాళ్ళు అథయే శతం కర్మదేవానాం ఆనంద. ఇలాంటి కర్మదేవులు అంటే కర్మ వలన చేసి పైలోకాలకు వెళ్ళి ఆనందం అనుభవిస్తాడు ఒక వ్యక్తి. అట్లాంటి 100 మంది ఆనందం ఎవరి ఆనందంతో సమానం? ఆజానజానాం దేవానాం ఆనంద. ఇక్కడ ఆజానజానం అంటే దేవలోకంలోనే పుట్టి వీళ్ళందరూ వీసా తీసుకుని వెళ్ళారు. కర్మదేవానందాలన్నీ కూడా యజ్ఞ యాగాదులు చేసి వీసాలు తీసుకుని వెళ్ళారండి. అక్కడికి వెళ్ళి సెకండ్ సిటిజన్స్ అన్నమాట వీళ్ళు. ఈ యొక్క దేవ ఆనందం అక్కడే పుట్టి అక్కడే పెరుగుతారు దేవలోకంలోనే. వాళ్ళు వీళ్ళని చూసి నువ్వు కింద లోకం నుంచి కదా వచ్చావు, మేము ఇక్కడే పుట్టామంటారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళని ఆజానదేవానాం ఆనందాహ, కర్మదేవానాం ఆనందాహ స ఏక ఆజానదేవానాం ఆనంద. వాళ్ళు యజ్ఞ యాగాదులు చేయక్కర్లా, వాళ్ళు అక్కడే పుట్టారు అక్కడే ఉంటారు కనుక వాళ్ళు ఫస్ట్ సిటిజన్స్, వీళ్ళు సెకండ్ సిటిజన్ కనుక ఈయన యొక్క 100 మంది ఆనందం వాళ్ళ ఒక్క ఆనందం. అయితే ఏమిటండి ఇప్పుడు అన్నాడు, ఇంత ఆనందం ఒక వ్యక్తి ఎవరైతే
యహ చ శ్రోత్రియ శాస్త్రం అంతా చదువుకొని ఉపనిషత్తులన్నీ చదివి భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలన్నీ చదివి బాగా శాస్త్రాన్ని ధర్మశాస్త్రము బ్రహ్మశాస్త్రం అన్నీ చదువుకున్న వ్యక్తి అవృజిన పాపము లేనివాడై చిత్తశుద్ధి కలిగి రాగద్వేషాలు లేనివాడై ఒకడు ఉన్నాడండి మనిషి ఎక్కడో గ్రామంలో కూర్చొని ఉన్నాడు శాస్త్రం అంతా చదువుకున్నాడు పండితుడు పాపము లేదు అకామహత కామముల చేత బాధింపబడడు అది లేదే ఇది లేదే కోరికలు అట్లాంటివేం లేవు అకామహత కామము కోరికల చేత కొట్టబడనివాడు అని అర్థం కోరికల చేత బాధింపబడనివాడు పండితుడు శ్రోత్రియుడు అకామహత అతయే శతం ఆజాన దేవానాం ఆనందా అంటే ఆ ఆజానజాన దేవుళ్ళు స్వర్గంలో బయట అనుభవించేవాళ్ళు ఎంత ఆనందమో ఇక్కడ ఒక్క బ్రాహ్మణుడు ఆత్మజ్ఞానాన్ని పొంది పాపం అనేది లేకుండా కోరికల చేత బాధింపబడకుండా ఉన్నవాడి ఆనందంతో సమానం 100 ఆజానజానుల ఆనందం ఇక్కడ వైరాగ్యంతో జ్ఞానం పొంది గురువు దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి సమానం ఏమీ లేకుండా చెట్టు కింద కూర్చున్నాడు ఆస్తులు లేవు పాస్తులు లేవు పిల్లలు లేరు సంసారం లేదు ఎవరు లేరు నాకంటూ ధనం లేదు ఏం లేదు హాయిగా ఉన్నాడు అక్కడ వాళ్ళంత ఆనందం ఈయన అనుభవిస్తున్నాడు ఇక్కడ ఏం లేకుండానే చూసారా అది అర్థం వచ్చే వారం చూస్తాం మిగతా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం.